స్వాగతం. ఇది ఫెయిత్ లైన్ మీడియా వర్క్స్ ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన తాజా వార్తలు, విశ్వాసగాథలు, ధైర్యమైన సాక్ష్యాలు మీ ముందుకు తెస్తున్నాం. మెక్సికోలో డ్రగ్ కార్టెల్ రక్త చరిత్ర మళ్లీ రగిలింది. నగరాల్లో ఎమర్జెన్సీ వాతావరణం, ప్రజలకు బయటకు రావద్దని హెచ్చరికలు. డియర్ ఫెయిత్ లైన్ ఫ్యామిలీ, మెక్సికో నగరాల్లో పరిస్థితి అత్యంత ఉధృతంగా మారింది. కార్టెల్ గ్యాంగ్ల బీభత్సంతో వీధులు యుద్ధ భూములా మారిపోయాయి. ప్రజలకు ఇళ్ల నుండి బయటకు రావద్దు అని అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. భయంతో వణికిపోతున్న కుటుంబాలు నిత్యావసర సరుకుల కోసం పరుగులు తీస్తుండగా సాధారణంగా కిక్కిరిసే రహదారులు ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయాయి. ఇది సాధారణ ఘటన కాదు, ఇది నగరాల భద్రతకు పెద్ద సవాల్. ఈ ఘటనలు ఫిబ్రవరి 22, 2026 ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. వివరాలకు వెళ్తే, మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ CJNJ నాయకుడు నెమేషియో ఎల్ మాన్షో ఉషేగ్యుయరా సెర్వాంటెస్ ను మెక్సికన్ సైన్యం ఒక ఆపరేషన్ లో హతమార్చింది. హూయిస్ నెమేషియో సెర్వాంటెస్? అసలు ఎవరు ఈ నెమేషియో? ఎల్ మాన్షోగా ప్రసిద్ధి చెందిన సెర్వాంటెస్ జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ CJNJ నాయకుడిగా గుర్తించబడ్డాడు. జలిస్కో ప్రాంతానికి చెందిన ఆయన యువకుడిగా అమెరికాకు వలస వెళ్లి చట్టపరమైన సమస్యల తరువాత మెక్సికోకు తిరిగి వచ్చాడని నివేదికలు చెబుతున్నాయి. 2010లో CJNJ మెక్సికోలో అనేక రాష్ట్రాలకు విస్తరించి ప్రత్యర్థి గ్యాంగులతో హింసాత్మక ఘర్షణల ద్వారా ప్రభావం పెంచుకుంది. అమెరికా, మెక్సికో అధికారులు మాదక ద్రవ్యాల రవాణా మరియు ఆయుధాల అక్రమ చలామణి వంటి నేరాలకు సంబంధించి ఆయనపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అరెస్టుకు భారీ బహుమతులు ప్రకటించబడ్డాయి. పలుమార్లు భద్రతా దళాల ఆపరేషన్లు జరిగినప్పటికీ ఆయనను పట్టుకోవడం కష్టసాధ్యంగా మారింది. అధికారికంగా ఆయనపై విచారణలు కొనసాగుతున్నాయి. తమ నాయకుడి మరణానికి ప్రతీకారంగా కార్టెల్ సభ్యులు మెక్సికోలోని పలు నగరాల్లో హింసకు దిగారు. వడెల్స్వారా వంటి ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల తరువాత ఎవరైనా వీధుల్లో కనిపిస్తే చంపేస్తాం అని కార్టెల్ సభ్యులు బహిరంగంగా హెచ్చరించినట్లు సమాచారం. కార్టెల్ సభ్యులు వాహనాలకు, భవనాలకు నిప్పు పెట్టారు మరియు రోడ్లను దిగ్బంధించారు. మెక్సికో ప్రభుత్వం కోడ్ రెడ్ ను ప్రకటించి ప్రజలను తమ ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది. అమెరికా, భారత్ మరియు ఇతర దేశాల రాయబార కార్యాలయాలు తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. ప్రధానంగా జాలిస్కో, గొడలజారా, ఫ్రూటో వరత్తా వంటి పర్యాటక ప్రాంతాల్లో ఈ హింస ఎక్కువగా కొనసాగుతుంది. అసలు ఏం జరిగింది? మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్, అమెరికా నిఘా సంస్థల సహాయంతో జాలిస్కో రాష్ట్రంలోని తపల్పా సమీపంలో జరిగిన మెరుపు దాడిలో ఎల్ మాన్షో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం మెక్సికో సిటీకి తరలిస్తుండగా హెలికాప్టర్లో అతడు ప్రాణాలు కోల్పోయాడు. తమ నాయకుడి మరణానికి ప్రతీకంగా CJNJ కార్టెల్ సభ్యులు మెక్సికో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. సుమారు 20 రాష్ట్రాల్లో దాడులు, విధ్వంసం సృష్టించారు. కార్టెల్ సభ్యులు సుమారు 252 చోట్ల రోడ్లను దిగ్బంధించారు. వందలాది వాహనాలకు, వ్యాపార సంస్థలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలో కనీసం 25 మంది నేషనల్ గార్డ్ సభ్యులు, సుమారు 30 మంది కార్టెల్ సభ్యులు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 60 దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి. అమెరికా, భారత్ మరియు కెనడా వంటి దేశాలు తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు కూడా జారీ చేశాయి. పర్యాటక ప్రాంతాలైన గ్వాడలజారా మరియు ఒలర్చాలో పర్యాటకులను ఉన్న చోటే సురక్షితంగా ఉండమని ఆదేశించారు. ప్రభుత్వం వెంటనే చర్యలకు ఆదేశించింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు మెక్సికో ప్రభుత్వం అదనంగా 10,000 మంది సైనికులను రంగంలోనికి దించింది. పరిస్థితి ఇంకా ఉధృతంగానే ఉంది. పాఠశాలలు మూసివేయబడ్డాయి మరియు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మెక్సికోలోని పలు నగరాల్లో కార్టెల్ గ్యాంగుల హింసాత్మక కార్యకలాపాలు పెరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయుధాలతో ఉన్న కార్టెల్ సభ్యులు బహిరంగంగా వీధుల్లో తిరుగుతూ రోడ్లను బ్లాక్ చేసి వాహనాలను ఆపి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వస్తే ప్రాణాలకు ప్రమాదం అని హెచ్చరికలతో ప్రజల్లో భయం వేగంగా పెరిగింది. భయంతో అనేక కుటుంబాలు ఆహారం, నిత్యావసర సరుకులు నిల్వ చేసుకునేందుకు పరుగులు తీస్తున్నారు. సాధారణంగా రద్దీగా ఉండే వీధులు కూడా ఖాళీగా మారి ప్రజల భద్రత కోసం ఇళ్లకే పరిమితమవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో మండుతున్న వాహనాలు, భారీ ఆయుధాలతో నగర రహదారుల్లో సంచరిస్తున్న కార్టెల్ సభ్యులు కనిపిస్తూ ప్రజల్లో మరింత ఆందోళన పెంచుతున్నారు. మెక్సికో ప్రభుత్వం మాత్రం శక్తివంతమైన డ్రగ్ కార్టెళ్లపై పోరాటాన్ని మరింత కఠినతరం చేసింది. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక నగరం ఫ్యూటో వలర్తాలో మెక్సికన్ నేవీ అధికారులు బలగాలను మోహరించారు. నగర వీధుల్లో సైనిక గస్తీ, ఆయుధ వాహనాలను, నేవీ దళాల ఉనికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల సైన్యం, కార్టెల్ గుంపుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ఈ చర్యలు
చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అధికారుల యొక్క ప్రధాన లక్ష్యం ప్రాంతాల్లో శాంతి భద్రతలు పునరుద్ధరించడం, కార్టెల్ కదలికలను అడ్డుకోవడం, తీర ప్రాంత మార్గాల ద్వారా జరిగే అక్రమ కార్యకలాపాలను నియంత్రించడం. ప్యూటో వలర్తా ఒక వ్యూహాత్మక నగరం, ముఖ్యమైన పోర్ట్ యాక్సెస్ కూడా ఉంది. ఇక్కడ అంతర్జాతీయంగా పర్యాటకం ఎక్కువ, దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన కేంద్రంగా ఉంది. ఇదీ కాక 2026లో ఫీఫా వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. లక్షలాది అంతర్జాతీయ పర్యాటకులను ఆహ్వానించేందుకు మెక్సికో సిద్ధమవుతున్న సమయంలో ఏ చిన్న అస్థిరత అయినా దేశ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వం పూర్తిగా నియంత్రణలోనే ఉన్నామని, అవసరమైతే కఠిన చర్యలకు సిద్ధంగా ఉన్నామని ప్రపంచానికి సంకేతం ఇస్తుంది. భద్రతా వ్యవస్థను బలోపేతం చేసి విదేశీ సందర్శకుల విశ్వాసాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు. డియర్ ఫెయిత్ అండ్ ఫ్యామిలీ, ఈ క్షణంలో ఉధృత పరిస్థితులు కొనసాగుతున్నాయి. భయంతో అనేక కుటుంబాలు ఆహారం మరియు నిత్యావసర సరుకుల కోసం పరుగులు తీస్తున్నారు. సాధారణంగా రద్దీ ఉండే వీధులు ఇప్పుడు ఖాళీగా మారాయి. ప్రజలు భద్రత కోసం ఇళ్లకే పరిమితమవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో మండుతున్న వాహనాలు, భారీ ఆయుధాలతో నగర రహదారుల్లో సంచరిస్తున్న గ్యాంగ్ సభ్యుల దృశ్యాలు ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మనమందరం చేయాల్సింది ఒకటే, ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభువా, ఈ కష్టకాలంలో నీ శాంతితో కప్పివేయము. భయంతో వణుకుతున్న కుటుంబాలకు ధైర్యం ప్రసాదించుము. పిల్లలను, మహిళలను, వృద్ధులను రక్షించుము. అధికారులకు జ్ఞానం ఇవ్వము. భద్రతా సిబ్బందికి నీ కాపాడే చెయ్యి ఉండనీయము. హింస ఆగిపోవాలి. నగరాల్లో శాంతి నెలకొనాలి. భయానికి బదులు ఆశ, అశాంతికి బదులు నీ సమాధానం నిండిపోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.